ఎక్సెస్ బారోయింగ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 31,000 కోట్ల రూపాయలు, అదే 31,082 కోట్ల రూపాయలు అదనపు బారోయింగ్, అడిషనల్ బారోయింగ్ చేశారు. అంటే ఇది క్లియర్గా ఆయన 5 సంవత్సరాలు, మన 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా. జిఎస్డిపి మనది ఇంత, ఫిజికల్ డెఫిసిట్ అంటే మనం బారో చేయగలిగిన లిమిట్స్ ఇంత, ఫిజికల్ డెఫిసిట్లో ఎంత పర్సంటేజు, ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి పర్సంటేజు ఎంత, రికమెండేషన్ ఎంత రికమెండెడ్, ఆ రికమెండెడ్ అమౌంట్ అయితే ఎంత, చేయాల్సిన దానికన్నా ఎక్సెస్ ఎంత చేశారు అని ప్రతి సంవత్సరం గమనిస్తే 31,082 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయాల్సిన బడ్జెట్ కన్నా, చేయాల్సిన బారోయింగ్ కన్నా ఓవర్ బారోయింగ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన కర్మ ఏంటంటే ఆయన ఓవర్ బారోయింగ్ మన హయాంలో 17,000 కోట్లు మన హయాంలో కట్ చేసింది. అది కూడా మనం చూస్తాం. టేబుల్ 9 తీసుకుని బొమ్మ, ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది బాగా చూడండి. ఈ స్లైడ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా తగ్గింది. ఒకసారి గమనిస్తే ఇది 2023-24కి సంబంధించింది. పై డేటా 2024-25కి సంబంధించిన సంవత్సరం. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంబంధించిన, అంటే చంద్రబాబు నాయుడు జూన్లో ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ దాకా తీసుకున్నాం. ఈ 6 నెలలు, ఈ 7 నెలల పీరియడ్, ఈ 1, 2, 3, 4, 5, 6, 7 నెలలకు సంబంధించిన రెవెన్యూస్, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయానికి సంబంధించిన రెవెన్యూస్ పై కాలం. 2023-24 అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ ఆదాయం ఎంత అని చూస్తే 50,804 కోట్లు అయితే, చంద్రబాబు నాయుడు గారి సేమ్ పీరియడ్, ఇదే జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తగ్గి 50,544 కోట్లు. అంటే మామూలుగా 10% రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు ప్రతి సంవత్సరం 10% అన్న కనీసం ఆదాయాలు పెరుగుతాయి, రొటీన్గానే పెరుగుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 6 నెలల్లో 0.51% నెగిటివ్ గ్రోత్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడంలో ఇలా జోబులు లేకపోతాను. నెగిటివ్ గ్రోత్. జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే 7 నెలల పీరియడ్కు గమనిస్తే 2023 జూన్ నుంచి 2000 డిసెంబర్ 23 దాకా, అంటే మన హయాంలో 50,804 కోట్లు వస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే ఈ జూన్ నుంచి ఈ డిసెంబర్ 2024లో లెక్కేస్తే 50,544 కోట్లే వచ్చింది. అంటే 0.51% నెగిటివ్ గ్రోత్. మరి నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు జిఎస్డిపి పెరుగుదల ఉంటుందా, తరుగుదల ఉంటుందా? జీడిపి అండ్ రెవెన్యూ గ్రోత్ రెండు ప్రపోర్షనటే కదా, రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి కదా. ఒకటి పెరిగితే ఇంకొకటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన థియరీనే. జీడిపి పెరిగితే రాష్ట్ర ఆదాయాలు కూడా పెరుగుతాయి, రాష్ట్ర జిఎస్డిపి పెరిగితే రాష్ట్ర ఆదాయాలు, రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు పెరుగుతాయి. జిఎస్డిపి తగ్గితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు కూడా తగ్గుతాయి. ఇది అందరికీ తెలిసిన థియరీ. మరి 0.51% నెగిటివ్ గ్రోత్ చూపిస్తూ ఉంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలలో, మరి రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి తగ్గాలి కదా? లేదు. చంద్రబాబు నాయుడు గారు 13% రాష్ట్ర జిఎస్డిపిగా పెరిగింది అంటూ రిపోర్ట్ ఇచ్చాడు. మరి
ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళు, ఏ స్థాయిలో వీళ్ళు నెంబర్స్ ప్లే చేస్తూ ఉన్నారు అంటే, ఇంతకన్నా ఏదైనా నిదర్శనం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏమి కానే కాదు. ఇలా రొటీన్గా ఈ మనిషి అబద్ధాలు చెప్పడము, రొటీన్గా ఈ మాదిరిగా తప్పుడు ప్రచారాలు చేసుకోవడము అలవాటే, పరిపాటే ఆయనకు. మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయనంటే, డావోస్కి వెళ్ళినప్పుడు 2016లో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వచ్చేస్తుందని అన్నాడు. 2017 డావోస్కు పోయినప్పుడు విశాఖలో హై స్పీడ్ రైళ్ల కర్మాగారం అన్నాడు. హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందన్నాడు. సౌదీ ఆరామ్కో వచ్చేస్తుందని కూడా అన్నాడు. 2018లో చంద్రబాబు గారు డావోస్ విన్నాడు. ఈనాడు పేపర్ క్లిప్పింగ్ చూపించాయి, అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది చూడండి ఒకసారి. ఇది 2016 డావోస్. ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏమమ్మా 2017 హై స్పీడ్ రైళ్లు, హై స్పీడ్ ఎంత ఈనాడే, నేను వేరేదేం చెప్పను. ఎందుకనంటే వీళ్ళంతా ఒక ముఠ, ఎంతో ఒక దొంగల ముఠ, దోచుకో పంచుకో తినుకో, వీళ్ళంతా సభ్యులు. మభ్య పెట్టడం, మోసం చేయడం, అబద్ధాలు ఆడడం వీళ్ళందరికీ పరిపాటు. అందుకని అందరికి తెలియాలి కూడా. 2017లో హైబ్రిడ్ క్లౌడ్, ఇంతకుముందు హై స్పీడ్ రైళ్ళు అన్నాం, దాని ముందు హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, తర్వాత హైబ్రిడ్ క్లౌడ్, మన సౌదీ ఆరామ్కో, రాష్ట్రానికి సౌదీ ఆరామ్కో. ఇదంతా 2017. 2018లో చంద్రబాబు గారు డావోస్ వెళ్ళినప్పుడు రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయన్నాడు. అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు, అన్నీ దాన్ని కనీసం క్వశ్చన్ మార్కులన్నా ఉండవు. ఎక్కడైనా గమనించినా లేదో మీరు, అన్నీ కన్ఫర్మ్ న్యూస్. రాష్ట్రానికి 150 సంస్థలు, రాష్ట్రానికి ఎయిర్ బస్, ఇది ఒక్కటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టాడు, సంతోషం. రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్, అది క్వశ్చన్ మార్క్ లేదు, అలీబాబా. 2019లో జనవరిలో కూడా మొన్న పోయాడు, ఎన్నికలు అయిపోక మునుపు. హ్యాపీగా ఏపీకి, రాష్ట్రానికి జెన్పాక్ట్, హ్యాపీగా ఏపీకి జెన్పాక్ట్. ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం కొత్త కాదు.